భారతదేశంలో 4 పీఠాలు ఉన్నాయి అని అవి కూడా ఆది శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారని మనం విన్నాం. మరి అప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర, అలాగే పీఠం ఉత్తరాధికారి సాత్మానందేంద్రలు ఈ పీఠాన్ని ఎలా పెట్టారు, స్వామీజీ అవతారం ఎలాగెత్తారు, స్వామీజీగా అనేకమైనటువంటి అక్రమాలకు అక్రమ వసూలుకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు అని గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు మేము ఇదే వేదికగా చెప్పడం జరిగింది. విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మినటువంటి వ్యక్తి శారదాపీఠం అధిపతి ఎలాగయ్యాడో చెప్పాలి. శారదాపీఠం అన్నది పెట్టడానికి, స్వామీజీ అవతారం ఎత్తడానికి అసలు స్వరూపానందకు ఉన్నటువంటి అర్హత ఏంటో స్వరూపానంద చెప్పాలి. అసలు ఈ పీఠానికి ధర్మాధికారి ఎవరు? ఈ పీఠానికి ధర్మాధికారి ఉన్నారా? ఈ పీఠం యొక్క కార్యకలాపాలేంటి? ఎప్పుడైనా స్వరూపానంద సరస్వతి గారు రామతీర్థాల్లో రాముడు తలకాయ నరికినప్పుడు కానీ, అంతర్వేదిలో నరసింహస్వామి రథం తగలబడిపోయినప్పుడు కానీ, అలాగే దుర్గమ్మ టెంపుల్లో వెండి సింహాలు మాయమైనప్పుడు కానీ ఏ రోజైనా స్వరూపానంద సరస్వతి స్పందించిన సందర్భం ఉందా? ఈ స్వరూపానంద సరస్వతికి స్పెషల్ ఫ్లైటు, ప్రోటోకాలు, అలాగే స్పెషల్ సెక్యూరిటీ దేనికి ఇచ్చారు? అసలు ఈ స్వామీజీకి అర్థం కావాల్సింది ఒకటి, 2019 నుంచి 2024 మొన్నటి వరకు కూడా జగన్ ప్రభుత్వంలో స్పెషల్ సెక్యూరిటీని దేనికి ఇచ్చారు? స్వామీజీ ఆశ్రమంలో, స్వామీజీ పీఠంలో వందల వేల కోట్ల లావాదేవీలు, భూ వ్యవహారాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అన్నది విషయం తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి అని చెప్పి ఈ స్వామీజీ ఎందుకు గ్రహించలేకపోయారు? ఈ స్వామీజీకి ఉన్నటువంటి అభద్రత ఏంటి? స్వామీజీకి అయినా ప్రాణహాని ఉందా? భారతదేశంలో ఏ స్వామీజీకి లేనటువంటి సెక్యూరిటీ స్వరూపానంద సరస్వతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ స్వామి స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి ఎవరు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్వరూపానంద సరస్వతి ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు? ఏ పనుల మీద వెళ్ళారు? ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఆ స్పెషల్ ఫ్లైట్లు పురమాయించింది ఎవరు? బట్టబయలు కావాలి. ఒక స్వామీజీ కాదు, ముఖ్యమంత్రులందరూ కూడా సామాన్య ఎకానమీ ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు.
ఇప్పటికే పోలీసులకి సిబ్బంది కొరుతుంది. ఈ స్వామీజీకి ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇస్తే నెలకి 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఇవాళ వెచ్చిస్తూ ఉన్నారు. 5 ఏళ్ల నుంచి కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం వెచ్చించిన సందర్భం దేనికోసం, ఎవరి కోసం? స్వామీజీ చేసిన వ్యవహారాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఇదే స్వరూపానంద స్వామిని నమ్ముకున్నటువంటి కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ రాష్ట్రంలో అదే గతి పట్టింది. ఎందుకంటే ఈయన నకిలీ స్వామి, సెటిల్మెంట్లు చేసే స్వామి, అన్యాయాలకి, భూలావాదేవీలకి, నిబంధనలకు, ఉల్లంఘనలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా ఈ 5 ఏళ్ళు పోయింది. ఆఖరికి ఇప్పుడున్నటువంటి చినముషిరివాడలో స్వరూపానంద పీఠం, శారదా పీఠం ఏదైతే ఉందో అది ప్రభుత్వ స్థలం కబ్జాలో కొంత భాగం ఉందన్న మాట వాస్తవం కాదా? రెవెన్యూ అధికారులు నామమాత్రంగా నోటీసులు జారీ చేసి మమా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు లేవా? ఇదంతా ఒకటి ఎత్తైతే వేద పాఠశాల పెడతానని, పిల్లలకి వేదాలు నేర్పిస్తానని, ఇవన్నీ నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవాళ అలాట్మెంట్ చేయించుకున్నారు. ఆయన భీమిలిలో సర్వే నెంబర్ 102/2లో 7 ఎకరాల 70 సెంట్లు, 103లో 7 ఎకరాల 30 సెంట్లు, 15 లక్షల రూపాయలకి, కేవలం ఎకరం ₹1,00,000 నామమాత్రంకి. ఇవాళ అక్కడ ఎకరం ఎంత ఉందండి? ఎన్ని కోట్లు ఉందండి? 250 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని కేవలం 15 లక్షల రూపాయలకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కొట్టేశాడు ఈయన. దేనికోసం? వేద పాఠశాలలు పెడతాను, పిల్లలకు వేదాలు నేర్పిస్తానని చెప్పి. అలాంటిది అదే స్వామీజీ సాత్వానంద్ గారు 20/11/2023 ఇది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసినటువంటి శారదాపీఠం లెటర్ మీద ఈ యొక్క లెటర్. ఇది ఈ 20/11/2023 అప్పటి ముఖ్యమంత్రి గారికి ఈ శాంక్షన్ చేసిన 15 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ల్యాండ్ కన్వర్షన్ చేసేయమని అర్జీ పెట్టుకున్నారండి. అంటే ఈయన వేద పాఠశాల పేరుతో 250 కోట్ల రూపాయల భూమిని కొట్టేసి ఆ భూమి, ఆ కొండ మీద ఉన్నటువంటి భూమికి సాక్షాత్తు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేసిందండి. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనంతో స్వామీజీకి ఇచ్చినటువంటి 15 ఎకరాల స్థలం కోసం 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తే ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు ఇంకా పెండింగ్లోనే ఉంది. అంటే స్వామీజీ యొక్క తీరుతెన్నులు, స్వామీజీ ఆలోచనలు ఎలాగున్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎక్కడైనా గత చరిత్ర అంతా చూసాం మనం. వైకుంఠ ఏకాదశి అంటే ఒక్కరోజే ఉంటుంది. అద్భుతమైనటువంటి రోజు ఏడాదిలో. తిరుమలలో ఒక్కరోజే వైకుంఠ ఏకాదశి చేస్తారు. అలాంటిది స్వామీజీ వచ్చిన తర్వాత తిరుమలలో కూడా కమర్షియల్గా ఆలోచించి 7 రోజులు వైకుంఠ ఏకాదశికి ఇవాళ ఏర్పాట్లు చేసి కేవలం భక్తుల దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానికి
ఏకాదశులు, ద్వాదశులు, చతుర్దశులు 7 రోజులు చేసుకుంటారండి? తిథులు మార్చేస్తారండి స్వామీజీ? ఈ స్వామీజీ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు స్వరూపానంద సరస్వతికి, శారదా పీఠానికి 1,40,00,000 రూపాయలు 2019 ముందర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని మాకున్నటువంటి కొంత సమాచారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటికి 44 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. శారదాపీఠం మీద ఉన్నాయన్నది నాకు సమాచారం. శారదాపీఠంకి, స్వామీజీకి బినామీగా ఉన్నటువంటి వాళ్ళ మీద 46 కోట్ల రూపాయలు అదనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయన్నది నాకున్న సమాచారం. స్వామీజీ ఇదే శారదాపీఠం అధిపతి ఈ నకిలీ స్వామి ఏదైతే ఉన్నారో ఈయనకి 100 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే ఎలాగొచ్చినాయి? సామాన్యులు వెళ్తే 50,000 రూపాయల దర్శనం, మంత్రి గారు వెళ్తే 2 లక్షల రూపాయల దర్శనం, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు వెళ్తే దానికి హద్దే లేదు. మరి అటువంటి స్వామీజీకి జగన్ ప్రభుత్వంలో జగన్ బినామీ అని కూడా ఒక సందర్భంలో వైసీపీ ప్రభుత్వానికి 2వ పవర్ సెంటర్ అని చెప్పి చెప్పుకునేటువంటి శారదాపీఠం జగన్మోహన్ రెడ్డికి రాజగురువు అని చెప్పి కూడా చాలామంది అనే సందర్భం. మరి ఇన్ని 100 కోట్లు అసలు ఎలాగొచ్చినాయి? ఎవరిచ్చారు? ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్లు అసలు ఎలా చూపిస్తాడు ఈయన? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. శారదాపీఠం స్వరూపానంద సరస్వతి స్వామీజీ ఆ పీఠానికి సంబంధించినటువంటి ఆ పీఠానికి బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళ పైన ఐటీ రైడ్లు చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే దృష్టి సారించాలి. ఇప్పటికీ కూడా నోట్ల కట్లు గుట్టలు గుట్టలుగా స్వామీజీ ఆశ్రమంలో ఉంటాయని చెప్పి చెప్తా ఉంటారు. అసలు ఈ స్వామీజీకి వేద మంత్రాలు వచ్చా? ఎంత దారుణం అంటేనండి, ఎంత దౌర్భాగ్యం అంటే ఎవరైనా ఆ వేద విద్యార్థులకి వాళ్ళు చందా ఇస్తే పిల్లలకి ఆ డబ్బులు కూడా తిరిగి ఈ స్వామీజీ గారి యొక్క కుమారుడు సాత్మానంద వాళ్ళు తల్లి వెంటనే వేద విద్యార్థులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా వెనక్కి తీసేసుకొని దోచేసుకునేటువంటి స్థితి. మీరు స్వామీజీ ఆశ్రమంకి వెళ్ళండి, ఒక 5 గ్రాముల బంగారం ఇక్కడ పెట్టండి, ఏదో నగదు పెట్టండి, వెంటనే స్వామీజీగా భార్యగా ఉన్నటువంటి భార్యామణి గారు వెంటనే వచ్చి అవన్నీ పట్టుకొని పోతారు. ఇప్పటికీ కూడా స్వామీజీ ఆశ్రమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి సరైన కాలంలో జీతాలు ఇవ్వట్లేదనేటువంటి అపవాదు ఇప్పటికీ ఉంది. అసలు స్వామీజీకి సాత్మానంద వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ప్రాణహాని ఉందని కూడా ఒకరిద్దరి దగ్గర ఆయనే అంతర్గతంగా చెప్పారని చెప్పి కూడా ఒక వినికిడి ఉంది. ఇన్ని 100 కోట్లు సెటిల్మెంట్లు ఆ ఆశ్రమంలో చేయడమే కాకుండా ఇదే స్వామీజీ సుమారు వైసీపీ నేతలు ఎవరు వచ్చినా అక్కడ దర్శనం చేసుకోవాలి, కప్పం చెల్లించుకోవాలి. అలాగే కొంతమంది ఉన్నతాధికారులు కూడా పోస్టింగ్లు కూడా అక్కడ ఆయన చెప్పినట్టే జరగాలి. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి పోస్టింగ్లన్నీ కూడా ఈ స్వామీజీ వ్యవహారం చేసేవారని చెప్పి ఒక వినికిడి ఉంది. ఏదైతే ఒక మహిళా అధికారి అనకాపల్లి ఈఓగా ఉండి ఇక్కడ కూడా ఏసీగా ఉండి
అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఈయన యొక్క ఆశీర్వాదంతోనే ఆమె వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడిందని చెప్పి ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. స్వామీజీ మాట ఎవరు వెనక్కపోయినా గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా అధపాతాళానికి వెళ్ళిపోయారు. స్వామీజీ యొక్క బాధితులు, అధికారులు, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో వేల కోట్ల రూపాయలు భూములు ఏవైతే ఉన్నాయో, దేవుని మాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రంలో దేవుని ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఈ స్వామీజీ శారదాపీఠం ఆశ్రమంలోనే ఈ నకిలీ స్వామి సెటిల్మెంట్లు చేశారన్నది పెద్ద అపవాదం ఉంది ఇప్పటికీ కూడా. ఇవన్నీ కాకుండా కూడా ఈ నకిలీ స్వామి, ఈ దొంగ స్వామి, టైనీ స్వామిగా పేరుగాంచినటువంటి శారదాపీఠం చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని అన్నీ కూడా కూటమి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఏదైతే ఇప్పుడు ఈయనకి హైదరాబాద్ కోకాపేటలో ప్రభుత్వం భూమి కేటాయించింది. షాహిదీ ఇన్ఫ్రా అనేటువంటి వ్యక్తికి ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ యొక్క నిర్మాణం ఐటీ కంపెనీ ఆ యొక్క భూమిలో కోకాపేటలో అద్దెకి తీసుకోవడానికి సుమారు నెలకి ₹1 కోటి అద్దె ఫిక్స్ చేశారని చెప్పి మాకు వినికిడి ఉంది. అసలు ఈ స్వామీజీకి ఇంత డబ్బులు, ఇంత సంపద ఎలా వచ్చింది? అసలు దాతలు ఎవరిచ్చారు? ఈ డబ్బులన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక రాష్ట్రపతికి, ఒక భారతదేశ ప్రెసిడెంట్, ఆయనకి కూడా లేనటువంటి ప్రోటోకాలు మన శారదాపీఠం స్వామికి ఉంది. ఇప్పటికీ కూడా కారుకి ఎర్ర బల్బు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో విమానం దగ్గరికి వెళ్ళిపోతాడండి స్వామి. భారతదేశంలో ఒక ప్రెసిడెంట్కి ఆ ప్రోటోకాల్, ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రోటోకాల్ లేదని అనుకుంటున్నాను నేను, కేంద్ర మంత్రులకు కానీ. ఇంత పెద్ద ఎత్తున ఆ యొక్క స్వామీజీకి ఇంత ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏదైతే చంద్రస్వామి ఉన్నారో, చంద్రస్వామిని కన్నా శారదాపీఠం స్వామీజీ ఆస్తులు మించిపోయినాయి. నాకు తెలిసి 1000 కోట్లు, 4 అంకెలు పైగా, 1000 కోట్లు పైగా స్వామీజీ అక్రమంగా ఆర్జించాడని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. స్వామీజీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ, స్వామీజీ పలు ప్రభుత్వాల నుంచి భూములు రాయితీలు పొంది శారదాపీఠానికి ఏదైతే కేటాయించుకున్నాడో అక్కడెక్కడ కూడా వేద పాఠశాలలు కానీ, అర్చక రంగానికి ఈయన ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఏమీ లేవు. మిగిలిన